హలో. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారా? సిఏ ఆర్ సిఎంఏ ఆర్ ఇంటర్నేషనల్ కోర్సెస్ చేయాలా అని కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? అసలు ఇంటర్నేషనల్ కోర్సెస్ అంటే ఏంటి? ఆర్ మీరు ఆల్రెడీ సీఏ చదువుతున్న వాళ్ళైతే ఇంటర్నేషనల్ కోర్సెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారా? సో అయితే ఈ క్వెషన్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వీడియోలో మన ఆన్సర్ చూద్దాం. సో స్టార్ట్ ద వీడియో. హలో, మై నేమ్ ఇస్ ప్రవీణ్. ఐఎమ్ కో-ఫౌండర్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. సో we offer international courses. First of all, in this video, నేను ఒక CA or CMA, very popular in India, Chartered Accountancy and Cost and Management Accountancy. వీటికి ఇంటర్నేషనల్ కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్, సార్ మీరు +2 అయిపోయిన తర్వాత ఆర్ డిగ్రీ అయిపోయిన తర్వాత, జనరల్లీ +2 అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు. CA చేయాలనుకుంటున్నారు ఆర్ CMA చేయాలనుకుంటున్నారు. సార్ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా చేయొచ్చు, అవి అటు వెళ్ళకుండా. ఏంటి సార్ డిఫరెన్స్? సార్ ఇప్పుడు సిఏ ఆర్ సిఎంఏ మీకు తెలిసినట్టుగానే, సో అవి చాలా ప్రెస్టీజియస్. సిఏ ఈజ్ అ ప్రెస్టీజియస్ థింగ్. అండ్ సార్ ఇంటర్నేషనల్ కోర్సెస్ చాలా మందికి తెలియదండి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ సిఏ వాళ్ళని ఎలా అయితే రిక్రూట్ చేసుకుంటారో, ఏసీసీఏ, సిఎంఏఎస్, సిపిఏ వాళ్ళని కూడా సేమ్ అలాగే రిక్రూట్ చేసుకుంటారు. కంపెనీస్ కి, కార్పొరేట్స్ కి తెలుసు ఈ కోర్సులన్నీ, మనకి తెలియదు, అవేర్నెస్ లేదు మన చోట. ఎందుకు సార్ అంటే ఇండియాలో ఎగ్జామ్స్ జరిగేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఇండియాలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇండియాలో బ్రాంచెస్ వచ్చినాయి ఈ కోర్సెస్ అన్నిటికీ. సో ఇది ఈక్వల్ అండి ఇండియాలో. అండ్ ఆల్సో గ్లోబల్ రికగ్నిషన్ కూడా ఉంటుంది, సిఎంఏఎస్ కానీ, ఏసీసీఏ కానీ, సిపిఏ కానీ. సార్ ఓకే, డిఫరెన్స్ ఏంటి సార్? నేను ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సిఏ ఆర్ సిఎంఏ, ఇండియన్ సిఏ ఆర్ సిఎంఏ సెలెక్ట్ చేసుకోవాలా, ఇంటర్నేషనల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలా? ఫస్ట్ డిఫరెన్స్ చెప్తానండి, డిఫరెన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ టైం. సార్ మీరు ఒక ఇండియన్ సిఏ చేయాలి అంటే మీకు మినిమం 5 years పడుతుందండి. అంటే 5 years కంపల్సరీ పడుతుంది, అది అన్ని ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతాయి. బట్ ఇంటర్నేషనల్ కోర్సెస్ అంత టైం పట్టదు. సో మీరు 2 to 3 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. సిఎంఏఎస్లో అయితే 6 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఏసీసీఏ అయితే మీరు 2 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. సిపిఏ కూడా 2 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా తక్కువ టైం, అండ్ ఎర్లీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్ అండి, టైం. సో ఆ టైం అనేది మేజర్ డిఫరెన్స్ ఇంటర్నేషనల్ కోర్సెస్లో. నెక్స్ట్ సార్, సిఏ అనేది కొంచెం డిఫికల్ట్ కోర్స్ అండి. అది ఎంత డిఫికల్ట్ అయినా సరే మీకు అంత ప్రెస్టీజియస్గా ఉంటుంది అది క్వాలిఫై అయితే, అందుకనే దానికి అంత రెస్పెక్ట్ ఉంటుంది. బట్ అన్ని అవర్స్ కూర్చోవాలి మీరు, అంత ఎక్కువ సిలబస్ చదవాలి. అండ్ ఎగ్జామ్ మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్స్లో సిఏ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎగ్జామ్, చార్టర్డ్ అకౌంటెన్సీ. బట్ ఇంటర్నేషనల్ కోర్సెస్ వచ్చేసరికి కొంచెం ఈజీగా ఉంటాయి. అండ్ ఎందుకు సిఏ ఎగ్జామ్ డిఫికల్ట్ సార్ అంటే, ఒక్క పేపర్ మీరు ఫెయిల్ అయినా, మిగతావన్నీ పాస్ అయ్యి ఒక్క పేపర్ ఫెయిల్ అయినా మిగతావన్నీ మళ్ళీ రాయాల్సిందే, అందుకని అది డిఫికల్ట్ అయింది. బట్ ఇంటర్నేషనల్ కోర్సెస్లో అలా ఉండదండి. మీరు పేపర్ వైజ్ రాసుకోవచ్చు, ఒక్కొక్క పేపర్ రాసుకోవచ్చు, అండ్ అన్ని పేపర్లు కూడా ఉండదు, అంత ఎక్కువ సిలబస్ కూడా ఉండదు. సో దిస్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ టైం, ఎర్లీగా సెటిల్ అవ్వచ్చు. సెకండ్ డిఫరెన్స్ ఏంటి? సో సిలబస్ అండ్ ఈజీగా ఉంటుంది, సిలబస్ తక్కువ ఉంటుంది, అండ్ ఒక్కొక్క పేపర్ కూడా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ థర్డ్ డిఫరెన్స్, మీరు సిఏ కంప్లీట్ అయిన తర్వాతే మీకు జాబ్ వస్తుంది. సిఏ మధ్యలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్టేజ్ అంటే సిఏ ఇంటర్ పాస్ అయ్యారు, ఐపీసీ పాస్ అయ్యారు, మీకు జాబ్ అంత రాకపోవచ్చు జాబ్స్. కానీ ఇంటర్నేషనల్ కోర్సెస్లో మీరు ఒక పేపర్ క్వాలిఫై అయినా, ఏసీసీఏ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ క్వాలిఫై 9 papers, 13 papers ఉంటాయండి, 9 క్వాలిఫై అయితే మంచి జాబ్ వచ్చేస్తుంది. అంటే మొత్తం ఎంటైర్ కోర్స్ క్వాలిఫై అయ్యేదాకా ఉండక్కర్లేదు. ఈవెన్ దో మీరు కొన్ని పేపర్స్ క్వాలిఫై అయినా జాబ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ సిఏలో అలా కాదు, టోటల్ క్వాలిఫై అయితేనే, మొత్తం కోర్స్ని కంప్లీట్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు మంచి జాబ్. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అండి. ఫస్ట్ ఏమో టైం, సెకండ్ ఏమో ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజీగా ఉంటుంది, కోర్స్ స్ట్రక్చర్, అండ్ నెంబర్ 3 సో జాబ్స్ అనేవి ఈవెన్ దో మీరు కొన్ని పేపర్స్ తీసుకున్నా వచ్చేస్తాయి. నెంబర్ 4 కాస్ట్. సార్ కాస్ట్ పరంగా కంపేర్ చేస్తే సిఏనే కొంతవరకు ఇండియన్ సిఏనే బెటర్గా అనిపించవచ్చు, కానీ రెండు ఈక్వల్. ఎందుకు సార్? సార్ సిఏలో మీరు స్టేజ్ వైజ్ కోచింగ్కి పెడుతూ ఉంటారు, కానీ ఇంటర్నేషనల్ కోర్సెస్లో తక్కువ టైం కాబట్టి ఆ 5-6 yearsలో పెట్టేదంతా మీరు 1 year 2 yearsలో పెట్టేస్తారు. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. కానీ ఒకటి ఫీజ్ ఇంటర్నేషనల్ కోర్సెస్కి డాలర్స్లో, పౌండ్స్లో కడతారు కాబట్టి కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ బిలీవ్ మీ, సిఏలో మీరు ఆ సిఏకి పెట్టే ఖర్చుని రికవర్ చేయడానికి మీకు 5 years 6 years పడుతుంది. కానీ ఇంటర్నేషనల్ కోర్సెస్లో మీరు ఆ పెట్టే ఖర్చుని రికవర్ చేయడానికి 1 year పడుతుంది.
1 year లోపే రికవర్ చేసేయగలరు. సార్ అది చూసుకోవాలి మీరు. సో 1 year లోపే రికవర్ చేసుకోగలరు, ఎందుకంటే తొందరగా సెటిల్ అవుతారు. సిఏలో మీరు ఎప్పుడు సెటిల్ అవుతారు అనేది ఎవరికి తెలియదండి. ఈవెన్ దో సిఏ క్వాలిఫై అయిన తర్వాత కూడా మంచి కెరియర్ ఉంటుందా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. బట్ సిఏ ఇస్ అ ప్రెస్టీజియస్ కోర్స్, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫ్యాకల్టీ ఫర్ సిఏ అండ్ సిఎంఏ. బట్ ఇంటర్నేషనల్ కోర్సెస్ ఏంటంటే తక్కువ టైంలో మీరు సెటిల్ అవ్వచ్చు. మీరు పెట్టిన మనీ ఎడిషనల్ గా అనుకున్నా సరే మీరు, బట్ ఇన్ మై ఒపీనియన్ బోత్ ఆర్ ఈక్వల్. రెండింటికి ఒకటే ఖర్చు అవుతుంది, కాకపోతే దానికి 5 years 6 years అవుతుంది. ఇక్కడేమో 1 year 2 years లో పెట్టేస్తున్నారు. సో కొన్ని ఎక్కువే అనుకుందాం, డాలర్స్ పౌండ్స్ లో కట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుందండి, చాలా సిమిలర్. కానీ అది ఈజీగా రికవర్ చేసేవచ్చు, మీరు జాబ్ వస్తుంది. బట్ సిఏలో రికవర్ అవుతుందా లేదా కూడా డౌటే మీరు పెట్టింది. ఇక్కడ మాత్రం కంపల్సరీ రికవర్ అవుతుంది, మీరు ఒక్క పేపర్ క్వాలిఫై అయినా సరే రికవర్ అవుతుంది అగైన్. అండ్ మీకు సిఏలో డిగ్రీ అయిపోవటం వల్ల ఏ ఎగ్జామ్షన్స్ ఇవ్వరండి, కానీ ఇంటర్నేషనల్ కోర్సెస్ లో మీరు డిగ్రీ అయిపోతే ఆ డిగ్రీతో పాటు ఇంటర్నేషనల్ కోర్సెస్ చేస్తే కొన్ని పేపర్స్ రాయక్కర్లేదు. అదొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అండ్ కంపారిజన్ రెండింటికి. సో ఇలా చాలా కంపారిజన్స్ ఉన్నాయి. సో ఇది మేజర్ కంపారిజన్స్ అండి. సో ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఏ డిఫరెంట్ కెరియర్ అండ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఏ గ్రోత్, ట్రెమెండరస్ గ్రోత్, దెన్ ఇంటర్నేషనల్ కోర్సెస్ ఆర్ బెస్ట్ చాయిస్ టు యూ. సో చాలా మందికి అవేర్నెస్ లేక ఇవి తెలియవండి. సో అవేర్నెస్ లేక మాత్రమే కోర్సెస్ తెలియవు, కానీ ఇవేమి కొత్తగా ఇప్పుడు వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవి. కంపెనీస్ ఎప్పటి నుంచో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. సిఏ వాళ్ళని ఏ ఏరియాస్ లో రిక్రూట్ చేసుకుంటున్నారో సేమ్ అలాగే ఏసీసీఏ వాళ్ళని కూడా, సిపిఏ వాళ్ళని కూడా అదే ఏరియాస్ లో అదే ప్యాకేజ్, అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అబ్రాడ్ లో కూడా జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సార్, ప్రాక్టికల్ ట్రైనింగ్. సార్ మా దగ్గర జాయినింగ్ అయిన వాళ్ళందరికీ మేము ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ ఎస్ఐపి. సో ఎస్ఐపి ప్రాక్టికల్ ట్రైనింగ్ లో మేము టాలీ, ఎంఎస్ ఆఫీస్, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అండ్ జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్, దీస్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. మీ రెజ్యూమ్ లో రాసుకోవడానికి టెక్నికల్ స్కిల్స్ అండి. ఎందుకు సార్ అంటే మీ జాబ్ వచ్చే వరకు మేము సపోర్ట్ ఇస్తాం ఫ్రమ్ ది టార్గెట్ అకాడమీ. ఓకే, సో ఎస్ఐపి ట్రైనింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సార్ అగైన్, సో 1 minute సార్, వాట్ అబౌట్ దిస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సార్, ఇప్పుడు మీరు సిఎంఏ అన్నారు, సిఎంఏ యుఎస్ అన్నారు, అండ్ ఏసీసీ అన్నారు, సిపిఏ అన్నారు, ఏ అన్నారు, దీని గురించి ఒకసారి బ్రీఫ్ గా అండి. సో సింగిల్ వీడియోలో ఉంటే బాగుంటుంది కదా. సిఎంఏ యుఎస్ఏ 2 పేపర్స్ ఉంటాయండి, ఏసీసీఏకి 13 పేపర్స్ ఉంటాయి. కానీ మీరు డిగ్రీ వల్ల కొన్ని ఎగ్జామ్షన్స్ వస్తాయి, ఆర్ సిఏ ఇంటర్ వల్ల కొన్ని ఎగ్జామ్షన్స్ వస్తాయి, దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ సిపిఏలో 4 పేపర్స్ ఉంటాయండి. మీరు ఒక్కొక్కటిగా క్వాలిఫై, జాబ్కి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ క్వాలిఫై అవ్వచ్చు. ఈఏ అనేది ఒక ఎన్రోల్ ఏజెంట్ ఇది. సో అది యుఎస్ సంబంధించిన ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ జాబ్ అది. అండ్ దీస్ ఆర్ అవర్ స్టూడెంట్స్ అండి హూ ఆర్ ఆల్రెడీ సిఏ డ్రాప్ అయ్యి ఆర్ డిగ్రీతో పాటు సో మాతో అసోసియేట్ అయ్యి ఇంటర్నేషనల్ కోర్సెస్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. సో ఇఫ్ యూ జాయిన్ ఇన్ టార్గెట్ అకాడమీ, ద క్లాసెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ క్లాసెస్. We record the classes in a very digital manner, and online batches ఉంటాయి, ఆఫ్లైన్ బ్యాచెస్ ఉంటాయి for all the courses, even practical training also. సో CMAS ఆన్లైన్ బ్యాచ్ ఉంటుంది, ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటుంది, ACCA ఆన్లైన్ బ్యాచ్ ఉంటుంది, ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటుంది, అండ్ బోత్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో తెలుగు మిక్స్ లాంగ్వేజ్, CPA also. So the coaching is already started and the batches are going on. So material is a high quality material, sir, in all over the world. So e courses ki separate material, color material, charts material అనేవి లేవు. So we are providing the separate material for each and every courses, and that is a beautiful material and detailed material. The next one is the revision exams. Nobody is caring about the revision exams for this say international courses. Actually coaching అనేది proper గా లేదండి, but so we are providing the revision exams and the coaching and the revision exams and study support, because most of our students come from intermediate. So that's why we designed it as an academic program. So even though qualified chartered accountants will come while doing their job, so for them we have a different pattern also. So we have a different pattern for job holders, we have a different pattern for intermediate students, and we have a different pattern for degree students. So if you are anything while you are studying the degree or you are doing a job, so you are welcome. So you can do these international courses. This is eligibility. There is no, if you are qualified, you are +2 intermediate qualifier, and then you are eligible to do these courses. So not all courses. Actually, CPA have some recommendations. So if you want more details, then just call to this following numbers. So next, sir, we have a MCQ pattern. We have a separate software, LMS software also, and we are also associated with the official register partners, Wiley and also Wiley and
and some other courses, GLEM, and these are all things. So దిస్ ఈస్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ కోర్సెస్. మీరు ఇంటర్నేషనల్ కోర్సెస్ ప్లాన్ చేసుకుని మీ కెరియర్ అంతా బాగుంటుంది. సో ఎందుకు సార్ అంటే ఈ రోజుల్లో ఈ కరోనా అండ్ దిస్ ఆల్ గ్లోబల్ సినారియో గాట్ చేంజ్, అండ్ ఈ రోజుల్లో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ ట్రెమెండరస్ గ్రోత్ ఉంటుందండి. సో నౌ డేస్ దిస్ ఈస్ అ వెరీ గ్రోయింగ్ ఏరియా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాయ్.